తులారాశి వారు 10 ఏళ్లుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ 2 వస్తువులే కారణం. వెంటనే వాటిని దయచేసి చెప్తున్నా, అదృష్టం ఉంటేనే మాత్రం చూస్తారు. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఈ తులారాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. అంతా కూడా బాగుంటుంది. ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక పెద్దగా ఎక్కడ కూడా వీరికి కష్టాలు అయితే అస్సలు కనిపించడం లేదు. కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బు సరిగ్గా రావట్లేదు అంటే డబ్బు కూడా బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. నిజానికి తులారాశి జాతకులకు చాలా తెలివితేటలు అనేవి కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనే కూడా చాలా చురుగ్గా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ప్రతి విషయం గురించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. వీరు ప్రతి విషయంలోనే కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి. వీరి తెలివితేటలతోనే వీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ తులారాశి వారి చదువు పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక చదువు పరంగా అంతా బాగుంటుంది. కానీ ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. కానీ ఏంటంటే కొంచెం అక్కడ అన్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అనవసరంగా వచ్చామన్న ఆలోచన అనేది మీకు చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా వరకు కూడా జాగ్రత్త అనేది తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి అసలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం మంచిదా కాదా అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ అనేది తీసుకోండి. అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. వ్యాపారాలు చేసే వరకు కూడా ఆర్థికంగా డబ్బు అనేది మంచిగానే సంపాదిస్తారు. మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక వాటి నుంచి కూడా మీకు అధికంగా డబ్బు అనేది రాబోతూ ఉంది. కాబట్టి మీరు వ్యాపారాలు చేసే వరకు కూడా ఏమాత్రం కూడా దేని గురించి ఆలోచించకండి. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఈ సమయంలో మీ దగ్గరికి సహాయం కోసం చాలామంది వచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. అంటే సహాయం కోసం ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వారికి మీరు సహాయం చేయడం ద్వారా కొన్ని ఆటంకాల నుంచి అయితే బయటపడగలుగుతారు. నిజానికి తులారాశి జాతకులు ఎవరన్నా సహాయం అడిగితే అస్సలు చేయకుండా ఉండరు. ఎప్పుడూ కూడా ఒకరి బాధ వారు బాధగా తీసుకుని ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఏకంగా 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల పాటుగా అదృష్టం ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పాలి. అంత అద్భుతంగా తులారాశి వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పాలి. మీరు దేని గురించి కూడా ఆలోచించకండి. అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు ఇక అదృష్టం అనేది అధికంగా చూస్తారు. కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకొని అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అలానే ఎంతో కాలం నుంచి ఏదైతే శుభకార్యం చేయాలని అనుకున్నప్పటికీ కూడా శుభకార్యాలు చేయడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎన్నో శుభకార్యాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మీరు ఏమన్నా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అదృష్టం అనేది మీకు అధికంగా కనిపిస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు మంచి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. పెళ్ళిళ్ళు జరగడం లేదని అనుకునే వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకొని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు.
ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి ఇకపై బాధపడకండి. మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది. అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. గొడవలు ఏవి ఉన్నాయి గతంలో, ఇప్పుడు మీకు పూర్తిగా తొలగిపోతాయి. ఆ గొడవలు కూడా పూర్తిగా తొలగిపోయి అందరితో మీరు కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితం మారుతుంది. ప్రతి విషయంలోని కూడా అదృష్టం అనేది కూడా తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది మారబోతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఉద్యోగం రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై అస్సలు బాధపడకండి. మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు, సెటిల్ కూడా అవుతారు. అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది. నిజానికి తులారాశి జాతకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అంటే తులారాశి జాతకులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి 1-2 సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నోసార్లు దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది వేస్తూ ఉంటారు. ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. కానీ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది 99% ఇక్కడ మనకు కనిపిస్తుంది. గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారికి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి, కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలత అనేది మంచిగా వస్తుంది కాబట్టి అంతా కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పాలి. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.